సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో ఫెయిల్ అయిన 3,25,000 మంది విద్యార్థులు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డే ఫెయిల్ అయిన అందరి పేపర్లను ఇలాంటి ఫీజులు చెల్లించకుండానే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయనుంది. ఇదివరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించిన వారికి ఆ మొత్తాన్ని అధికారులు తిరిగి చెల్లించనున్నారు. ఇక ఫెయిల్ అయిన సబ్జెక్టులకు విద్యార్థులు ముందు జాగ్రత్తగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం ఇంటర్మీడియట్ బోర్డు హైదరాబాద్లో 8 సెంటర్లు ఏర్పాటు చేసింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సుమోటోగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయిస్తుంది. సెకండ్, పాస్ అయినటువంటి వాళ్ళు నార్మల్ ప్రొసీజర్ ద్వారానే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఆన్లైన్లో ఎప్పటిలాగానే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంతవరకే ఆల్రెడీ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఎవరైనా డబ్బు కట్టినట్లయితే ఫెయిల్ అయిన విద్యార్థులకు తిరిగి వాపసు ఇవ్వబడుతుంది. అట్లాగే పాస్ అయినటువంటి వాళ్ళకు కూడా మార్కులలో తేడా ఏదైనా వచ్చినట్లయితే వారి యొక్క అమౌంట్ వారికి కూడా వాపసు ఇవ్వబడుతుంది. ఇప్పటి వరకు అప్లై చేసుకునే వాళ్ళకు గతంలో 25వ తారీఖు అన్నాము, ఇప్పుడు 27 వరకు కూడా అవకాశం ఇచ్చాము. కొన్ని అడిషనల్ సెంటర్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఆన్లైన్తో పాటుగా ఆఫ్లైన్ కూడా కొన్ని సెంటర్స్లో చేసుకునేటువంటి అవకాశం. ఆన్లైన్ ఎప్పుడైనా ఇబ్బంది అయితే ఆన్ అండ్ ఆఫ్ వెబ్సైట్ ఆఫ్కి వెళ్తుందని తెలిసింది. బట్ ఇప్పటివరకే 50,000కు పైగా ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. అండ్ ఆఫ్లైన్లో కూడా చేసుకునేటువంటి అవకాశం 27వ తారీఖు వరకు బోర్డు కల్పించింది. సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఇంకొంచెం ముందుకు జరపాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. అది ఎప్పుడు అనేది ఈరోజు సాయంత్రం వరకు నిర్ణయించి చెప్తాం.